జంగారెడ్డిగూడెంలో దుర్గాభవాని కార్పెంటర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు నిర్వహించారు. ఆదివారం నిర్వహించిన ఎన్నికల్లో ఇద్దరు పోటీ పడ్డారు. వీరిలో ఈర్ని సూరిబాబు, భీమవరపు శంకరాచార్యులు పోటీ పడ్డారు. అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికల మాదిరిగానే పోస్టల్ బ్యాలెట్ పద్ధతిలో పారదర్శకంగా ఎన్నికలు జరిపారు. అధ్యక్షులు కోడూరి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఎన్నికలకు ఎన్నికల అధికారిగా పెసరగంటి త్రిమూర్తులు వ్యవహరించినట్లు కార్యదర్శి తూరంగి పవన్ కుమార్ తెలిపారు. తమకు సహకరించిన ప్రతి ఒక్కరికి కార్పెంటర్స్ అసోసియేషన్ తరపున ధన్యవాదాలు తెలియజేశారు. కేవలం అధ్యక్షుడు ఎన్నిక కోసమే ఎన్నికలు నిర్వహిస్తున్నామని, గెలిచిన తర్వాత అందరూ ఒక్కటేనని నూతన అధ్యక్షులుగా ఎన్నికైన ఈర్ని సూరిబాబు సిటీ న్యూస్ తో తెలియజేశారు. పెద్దలు, సభ్యుల సూచనలు, సలహాలు తీసుకుని కార్యక్రమాలు నిర్వహిస్తామని వెల్లడించారు. నూతనంగా ఎన్నికైన కార్యవర్గానికి తన పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని భీమవరపు శంకరాచార్యులు స్పష్టం చేశారు. దుర్గాభవాని కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ జంగారెడ్డిగూడెం. ఈ జంగారెడ్డిగూడెం కమిటీలో ఇప్పటికి 2 సంవత్సరాలుగా ఉన్న పాత కమిటీ పదవీకాలం పూర్తయిన సందర్భంగా నూతనంగా ఎలక్షన్ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఎలక్షన్ లో మన భీమవరపు శంకరాచార్యులు గారు ఒకరు, తర్వాత ఈర్ని సూరిబాబు గారు ఇద్దరు పోటీలో నిలబడడం జరిగింది. ఈ రోజు మా సభ్యులందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకుని ఇందులో సమర్థులైనటువంటి వ్యక్తిని ఎన్నుకునే ప్రక్రియలో ఈ రోజు ఎలక్షన్ కార్యక్రమం జరుగుతుంది. అలాగే ఈ ఎలక్షన్ కి సహాయ సహకారాలు ఇచ్చినటువంటి మా సంఘ సభ్యులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఈ ఎలక్షన్ మామూలు అసెంబ్లీ ఎలక్షన్ ఈ టైప్ లోనే బ్యాలెట్ రూపంలో 1 నెంబర్లు వేసి బ్యాలెట్ రూపంలోనే ఎలక్షన్ ప్రక్రియ చేయడం జరుగుతుంది. దీనికి అందరికీ సహకరించిన మన సభ్యులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. నూతనంగా ఎన్నికైన గౌరవ అధ్యక్షులు కోడూరి రామకృష్ణ, అధ్యక్షులు ఈర్ని సూరిబాబు, వైస్ ప్రెసిడెంట్ కలవకంట నాగరాజులను పూలదండలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో తిప్పాని వెంకటేశ్వరరావు, సుతారి భానుప్రకాష్, వేములూరి సత్యనారాయణ, తంగిలపల్లి కృష్ణ, కణితి బాలాజీ, చింతలపల్లి నాగేశ్వరరావు, తిప్పాని దుర్గారావు, చిట్రోజు మణికంఠ, కొత్తూరి దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. త్వరలోనే ప్రమాణ స్వీకారం చేయనున్నట్లు చెప్పారు. జై కార్పెంటర్స్ అంటూ నినాదాలు చేశారు. అసెంబ్లీ ఎలక్షన్ ఏ రకంగా అయితే జరిగిందో అదే రకంగా కూడా మరి ఇక్కడ జరగడం చాలా మాకు 15 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇవాళ అలా జరిగింది. ఈ ఎలక్షన్ లో పోటీగా ఇద్దరు వ్యక్తులు, శంకరరావు గారు, నేను పోటీగా ఉన్నాం. ఇద్దరం కూడా పోటీగా వచ్చాం. ఈ పోటీలో ఎవరు గెలిచినా కానీ సంఘం కోసం అని చెప్పేసి మేము ఇద్దరం ముందుకు వచ్చాం. నేను గెలిచినా కానీ ఆయన గెలిచినట్టే, ఆయన గెలిచినా నేనే గెలిచినట్టే అలాగని చెప్పేసి కూడా అనుకుని వచ్చాం. మరి అలాగే ఏదో గెలిచాం కాబట్టి సంఘం అభివృద్ధి కోసం ఆయనే వచ్చారు. ఆయన సలహాలు, సూచనలు ప్రకారంగా కూడా సంఘం అభివృద్ధి కోసం నేను చేస్తాను. అలాగే సంఘం కార్పెంటర్స్ మొత్తం అందరికీ కూడా వాళ్ళకి ఎటువంటి ఆపద వచ్చినా, ఎటువంటి ఇబ్బందులు వచ్చినా, కష్టం వచ్చినా, సుఖం వచ్చిన ఇట్లు అన్నింటిలో కూడా నా భాగంగా నేను అందులో పాల్పంచుకొని వాళ్ళకి అంతా మంచి చేస్తానని, వాళ్ళకి సేవా కార్యక్రమాలు ఎన్నో చేస్తానని, వాళ్ళ అభివృద్ధి కార్పెంటర్లో ఇంకా అభివృద్ధి పెరిగేలాగా నేను కృషి చేస్తానని నేను ఈ దుర్గాభవాని అసోసియేషన్ తరఫున ప్రమాణంగా పూర్తిగా నేను మాట ఇచ్చి చెప్తున్నా. ఈ యొక్క శ్రీ దుర్గాభవాని కార్పెంటర్ వెల్ఫేర్ అసోసియేషన్ తరపున సూరిబాబు గారు అలాగే నేను కలిసి ఈ యొక్క కార్యక్రమాలు సంఘాన్ని నడిపిస్తామని, ఏదైనా ఉంటే సలహాలు నేను కూడా చెప్తానని మీ అందరికీ చెప్తున్నాను.